I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th base. మనం సైకిల్స్ని ప్రీపోన్ చేయొచ్చా, పోస్ట్పోన్ చేయొచ్చా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా చూద్దాం. సో ఎప్పుడైనా ప్రీపోన్మెంట్ పోస్ట్పోన్మెంట్ చేసుకోవచ్చండి. దాంతో పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాకపోతే మనము ప్రీపోన్మెంట్కి కానివ్వండి, పోస్ట్పోన్మెంట్కి కానివ్వండి హార్మోన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల కొంచెం మనకు వెయిట్ 5 days కోర్స్ ఉంటుంది అంతే. సో ప్రీపోన్మెంట్కి అయినా పోస్ట్పోన్మెంట్కి అయినా 5 days కోర్స్ ఉంటుంది, 3 to 5 days కోర్స్ ఉంటుంది కాబట్టి సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం లేవనే చెప్పుకోవాలి. వెరీ మినిమల్. ఎవరికో కొంతమందికి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, వామిటింగ్ ఉంటుంది, కానీ అది కూడా వెరీ రేర్ అనమాట. సో రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి సో ప్రీపోన్మెంట్ అయినా పోస్ట్పోన్మెంట్ అయినా చాలా ఈజీ. ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి వర్క్ అవ్వడం చాలా కష్టం. సో మెయిన్ ఏమంటే మెన్సెస్ అనేది మనకు లోపల పొర, గర్భసంచి లోపల పొర నుంచి డేట్ రావడం జరుగుతుంది. సో ఎండోమెట్రియం అంటాం. సో ఎండోమెట్రియం థిక్నెస్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ హార్మోన్ ఇవ్వాలి, ప్రీపోన్మెంట్కి ఏమి ఇవ్వాలి, పోస్ట్పోన్మెంట్కి ఇవ్వాలి మనం తెలుసుకుంటాం. సో జనరల్గా పేషెంట్ వచ్చినప్పుడు స్కాన్ చేయడం జరుగుతుంది. సో స్కాన్ చేసి ఎండోమెట్రియం థిక్నెస్ చూస్తాం. సో పేషెంట్ ఫస్ట్ 14 daysలో ఉందా, ఫాలిక్యులర్ ఫేస్ అంటాం. సో నెక్స్ట్ 14 days సెక్రెటరీ ఫేస్ అంటాం, ప్రొజెస్ట్రోజెనిక్ ఫేస్, ఆ ఫేస్లో ఉందా, ఎండోమెట్రియం థిక్నెస్ ఎంత, ఇంతకుముందు ఇలాంటివి వాడారా. కొంతమందికి రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ఎంత కరెక్ట్గా వాడినా కూడా పోస్ట్ పోన్మెంట్ కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో ఈ హిస్టరీ అంతా తీసుకొని స్కాన్ చేసి మనం పేషెంట్కి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫస్ట్ 14 daysలో ప్రజెంట్ అయ్యారు అంటే వాళ్ళకి జనరల్గా మనం ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ కాంబినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నెక్స్ట్ 14 days అంటాం, సెక్రెటరీ ఫేస్, ప్రొజెస్ట్రోజెనిక్ ఫేస్లో ప్రజెంట్ అయితే వీళ్ళకు ప్రొజెస్ట్రోన్ హార్మోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ క్యాజువల్గా వాళ్ళు తీసుకోకూడదండి. సో డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం బెటర్. ఎందుకంటే సో ఇటు అటు వాడడం వల్ల ఒక్కొక్కసారి మనం ఏ టైంకి అయితే రావాలి అనుకుంటాం ఆ టైంకి రాదు. సో కొంతమందికి వేసుకున్నా కూడా డిలే అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ప్రీపోన్మెంట్ అయినా పోస్ట్పోన్మెంట్ అయినా మనం హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ కాంబినేషన్ అండ్ ప్రొజెస్ట్రోన్ కాంబినేషన్ అడ్వైస్ చేస్తాం కాబట్టి మినిమం 3 to 5 days టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత విత్డ్రావల్ టైం అంటాం. సో పీరియడ్ రావడానికి కూడా 3 to 5 days, మ్యాక్సిమం 1 week వరకు పట్టచ్చు. సో ఇవి చాలా సేఫ్, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అప్పుడప్పుడు ప్రీపోన్మెంట్ పోస్ట్పోన్మెంట్ వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.